పడతారు. సో అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి దయచేసి మీ సమయాన్ని మీ ఏదైతే ఉందో బుద్ధిని మీ నాలెడ్జ్ని ప్రాపర్ దిశగా మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో ఇఫ్తార్ విందు. జగిత్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాసిన్ బాషా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహం ఆనంద నిలయంలో గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇఫ్తార్ విందు పేరిట విద్యార్థులకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ బాషాతో పాటు జిల్లా అదనపు కలెక్టర్లు టిఎస్ దివాకర, రాంబాబుతో పాటు జిల్లా అధికారులు రాజ్ కుమార్, సాయిబాబా, ఇతర అధికారులు మరియు రెవెన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ట్రెసా జిల్లా అధ్యక్షుడు ఎండి వకీల్, కార్యదర్శి నాగేందర్ రెడ్డి, టిఎన్జిఓ సంఘ అధ్యక్షుడు భోగ శశిధర్ తో పాటు ఇతర అధికారులు, ఎండి హకీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా విద్యార్థులతో మాట్లాడుతూ మంచి చదువులు చదివి ఉన్నత లక్ష్యం ఎంచుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ ఈ రోజు కాకపోయినా రేపైనా సో ఇమ్మీడియట్ గా సక్సెస్ వచ్చేస్తారని కూడా భావించదు. నిరంతరంగా మనం కృషి చేస్తా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అవునా కాదా? సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎగ్జామ్స్ అయిపోతాయి కదా కొన్ని రోజులకి. సో ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. హాలిడేస్ సమ్మర్ చాలా సివియర్గా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నీళ్లు తాగుతూ ఉండండి. ఎక్కువ ఎండలో ఆడకండి. అర్థమైందా? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఎండలో ఉండదు. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఎండ? 11 నుంచి కానివ్వండి 12 నుంచి 4 వరకు ఎండల్లో పడతారు. సో అవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి దయచేసి మీ సమయాన్ని మీ ఏదైతే ఉందో బుద్ధిని మీ నాలెడ్జ్ని ప్రాపర్ దిశగా మీరు వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పిల్లలు కాబట్టి ఆ ఏజ్ పిల్లలు టీనేజ్ గర్ల్స్ కాబట్టి చాలా వరకు తప్పులు చేసి నేను చాలా మందిని చూశాను. చాలా వరకు బాగానే ఉంటారు కానీ కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తారు. దానివల్ల వాళ్ళ జీవితాలనే నాశనం చేసుకునే సందర్భం. ఏది కరెక్ట్ అనిపిస్తారు లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మీ హాస్టల్ వార్డెన్ గారు కానివ్వండి, మీ స్కూల్లో ఎవరిని మీరు బిలీవ్ చేస్తారు వాళ్ళతో మీకు ఇబ్బందికరమైన ఏమైనా ఉంటే కూడా షేర్ చేసుకోవాలి. మీలో మాత్రం దయచేసి అలా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా ఎవరైనా బాధ పెడుతున్నా ఇమ్మీడియట్గా షేర్ చేసుకోవాలి. అర్థమైందా? తర్వాత మీ హెల్త్ హైజీన్ గురించి మంచిగా పాటించాలి. చాలా మంది చేతులు కడుక్కోవడం అన్నీ నేర్పిస్తారు. హెల్త్ పరంగా కూడా ఆడపిల్లలకి చాలా హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినవి కూడా ఎలా హైజీనిక్గా ఉండాలి, టాయిలెట్ వెళ్ళేటప్పుడు బాత్రూమ్స్ ఎలా క్లీన్గా పెట్టుకోవాలి, వాష్రూమ్ ఎలా పెట్టుకోవాలి, స్నానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, చేతులు కడుక్కోవాలి, పడుకునేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని పడుకోవాలి అని చెప్తారు కదా. సో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎందుకంటే దానికి అన్నిటికీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అవునా కాదా? సో మీ ఏదైతే ఎదిగే వయసు ఉంటుందో అప్పుడు హెల్త్ మంచిగా పెట్టుకోవాలి. అదే లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది. ఈ ఏజ్లో హెల్తీగా ఉంటే లైఫ్ లాంగ్ మీరు ఇంకా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు చాలా అంటే ఒక మదర్గా అవుతారు. తర్వాత ఒక ఫ్యామిలీని మీకు నడిపించాల్సి ఉంటుంది. కాబట్టి హెల్త్ వైజ్ కూడా ఇప్పుడు నుంచి ప్రతి అన్నం ఏదైతే పెడతారో న్యూట్రిషియస్ ఫుడ్ పెడతాను. నాకు ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు అని తినకూడదు. టేస్ట్ ఎక్కడి వరకు ఉంటుంది? టేస్ట్ ఎక్కడ తెలుస్తుంది మనకి? కారం ఉప్పు ఎక్కడి వరకు తెలుస్తుంది? నాలుక వరకే. తర్వాత బాడీకి మంచిగా హెల్తీగా డైట్ కావాలి కదా. ఆకుకూరలు కానివ్వండి, గుడ్డు పెట్టినవి అన్నీ కూడా ప్రాపర్గా. అంటే ప్రాజెక్ట్ ఆఫీసర్ సర్వశిక్ష అభియాన్ అప్పుడు ఇలాగే పిల్లలతో చాలా సమయం గడిపేది అని నేను గుర్తు చేసుకోవడం జరిగింది. బీవీస్లో మనకి చాలా మంది పేద కుటుంబాల నుంచి వచ్చి మంచిగా చదువుకొని వాళ్ళకి అన్ని అంటే వాళ్ళకి ఏ లైఫ్ అయితే వాళ్ళు కోరుకుంటారో అవన్నీ కూడా వెతుక్కోవాలని చెప్పారు కదా. దానికి అది చాలా దృఢపడుతుంది. చాలా డెడికేటెడ్ స్టాఫ్ ఉంటారు. మీకోసమే పనిచేసే స్టాఫ్ ఉంటారు. అవునా కదా? అమ్మా నాన్న కన్నా వాళ్ళు మీకు మంచిగా దగ్గరగా చూసుకుంటున్నారు. అవునా కదా? సో వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు ఉండాలి మీరు. అవునా కదా? తర్వాత చాలా చక్కగా అంటే కష్టం కాదు, ఏది సాధించాలన్నా ప్రాపర్గా మీరు ప్లానింగ్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి. ముందు మాకు తెలీదు అంతగా, కానీ ఈ కాలం పిల్లలకి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత మనకి రిసోర్సెస్ కూడా ఉన్నాయి చాలా వరకు. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ మనం ఏం సాధించాలి అని అనుకుంటున్నామో అది తప్పనిసరిగా ఒక
ఒక ప్రణాళికతో ప్లానింగ్తో ఉండాలి. చిన్నపిల్లలు చాలా మంది